చిన్న అబ్బాయిని హీరో చేయాలనుకున్నావు. అవును. అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద అబ్బాయి నేనే చేస్తా అన్నాడు, సక్సెస్ఫుల్గా హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. కానీ చిన్న అబ్బాయిని బయట బ్యానర్లో పెద్ద అబ్బాయికి అంత ఖర్చు పెట్టి సినిమా చేసి నువ్వు హీరో చేయాలనుకున్న చిన్న అబ్బాయిని బయట బ్యానర్కి ఇచ్చావు, స్మాల్ బడ్జెట్లో. చిన్న దీంతో స్మాల్ బడ్జెట్ కాదు, చాలా మంచి బడ్జెట్లో, చాలా మంచి క్యాస్టింగ్ తోటి చాలా బాగా తీశారు. సీతారామ చంద్రబాబు గారు కానీ వంశీ కానీ చాలా బడ్జెట్ 13 కోట్లు అయింది సినిమా. చాలా మంచి బడ్జెట్లో తీశారు, చాలా బాగా మార్కెటింగ్ చేశారు. 7.5 crore ఓన్లీ డిజిటల్ శాటిలైట్ అమ్మారు. థియేటర్కల్ 6 కోట్లు వచ్చింది. చాలా అద్భుతమైన, నేను కూడా ఆ టైంలో సినిమా తీసుకుంటే ఇంత బాగా తీయగలిగిన వాడినేమో కాదు, కానీ చాలా బాగా తీశారు. చిన్న బడ్జెట్ కాదు, 13 కోట్లు చాలా మంచి బడ్జెట్, చాలా బాగా తీశారు. ఆ విషయం నేను అనేది కంపారిజన్ గురించి చెప్తున్నా, అంతేగాని సినిమా. ఇప్పుడు కూడా మా అబ్బాయి చిన్నోడితో నేను సినిమా తీస్తుంటే వద్దంటాడు. డాడీ మీరు తీయొద్దు, నేను నా అంతా నేను నిలబడినండి, మీరు తీయొద్దని చెప్తాడు. కానీ నేను నెక్స్ట్ ఏప్రిల్ మాత్రం స్టార్ట్ చేస్తాను. ఈ లోపల 2 కమిట్మెంట్లు ఉన్నాయి అతని, అవి ఫినిష్ అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను ఏప్రిల్. ఇప్పుడు 2వ సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది? డిసప్పాయింట్ అయితే ఆటోమేటిక్ గ్యాప్ వస్తుంది కమర్షియల్గా. ఇప్పుడు మనం సినిమా ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు, ఇక్కడ సినిమా చేస్తామని ఏం చెప్పలేదు. గ్యాప్ వచ్చింది, గ్యాప్లో ఏం ఖాళీగా లేవు, సినిమాలు రెడీ చేసుకున్నాం, వేరే వర్క్లో బిజీగా ఉన్నాం. సో ఇంట్లో 2 హీరోలు ఉన్నారు. ఇప్పుడు దాకా 9 years గ్యాప్ వచ్చింది. సో బయట హీరోలతో చేసే ఛాన్స్ ఉందా, లేదంటే ఇంట్లో హీరోలతోనే ప్రొసీడ్ అవుతావా? ఎలా? ఇంట్లో వాళ్ళతో చేస్తాను, నెక్స్ట్ బయట వాళ్ళతో కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యాను, చేస్తాను. బయట వాళ్ళతో కూడా చేస్తాను. కథ, డైరెక్టర్ అన్ని కుదిరితే బయట హీరోలతో కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఏప్రిల్ నుంచి.